పరాభవ నామ సంవత్సరం మొదటి రోజు ఈ పవన్ కళ్యాణ్ హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పరాభవమే అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ డే 2 మూవీస్ చూశాను నేను. అందులో మొదటిది బేసికల్లీ మనకు దేశభక్తి ఎక్కువ కనుక దురంధర్ 2 చూశాను. ఆసమ్ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ సెకండ్ వన్ మన ఫేవరెట్ పవన్ కళ్యాణ్ మూవీస్ చూసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతైతే దురంధర్ 2 మూవీస్లో గూస్ బంప్స్ వచ్చి ఎంత అయితే ఎంజాయ్ చేశాము, ఈక్వల్ టు దురంధర్ మూవీ లాగుంది. సో అది కూడా మిస్ కాకండి, చాలా మంచి మూవీ. అంటే బేసికల్లీ ఇలాంటి మూవీస్ చూస్తూ ఉంటే మనకు కొంచెం మైండ్లో కొన్ని డిఫరెంట్ థింగ్స్ వస్తాయి కదా. ఆ డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ హేటర్స్ ఉన్నారు కదా, వాస్తవానికి వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నెగిటివ్ నెరేటివ్స్ క్రియేట్ చేసి ఆడియన్స్ని ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్ రాకుండా వేరే థియేటర్కి షిఫ్ట్ చేయాలనుకుంటే ఏ మూవీ ఉంది నెక్స్ట్? దురంధర్ 2. ఈ దురంధర్ 2 మూవీని చూసిన వాళ్ళు ఏం రిప్లై చేస్తారు? సైమల్టేనియస్లీ మళ్ళీ మోడీ సర్కార్దే గ్రేట్ అని చూపిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రెడిట్, సౌత్ ఇండియాలోనే బీజేపీలో కింగ్ మేకర్ ఎవరు? మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఆ మూవీకి వెళ్ళినా కూడా క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఇక ఫైనల్గా ఈ 2 మూవీస్ పైన నెగిటివ్ నెరేటివ్స్ క్రియేట్ చేసి 2 మూవీస్కి కూడా ఆడియన్స్ రాకుండా చేయాలని చూస్తే నెక్స్ట్ మూవీ ఏముంది? కేరళ స్టోరీ 2. ఇక దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇది కర్మరా దేవుడా.